ఫ్రెండ్స్, ఇది మహీంద్రా XEV 9e ఫ్యూచరిస్టిక్ కార్ అని చెప్పొచ్చు. ఈ కార్ మీకు మొత్తం చాలా ఫీచర్స్ అయితే వస్తుంది. ఇది ఆన్ రోడ్ మీకు 33 లక్షల ఆ రేంజ్లో అయితే వస్తుంది. వీడియోలో మనం దీని కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఈ కారు మోటివేషనల్ స్పీకర్ వేణు కళ్యాణ్ గారిది. సార్ కూడా మనతో ఉన్నారు. లాస్ట్ లో మాట్లాడతాను, ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ మనం దీని ఫిజికల్ ఓవరీ చూద్దాం. ఫిజికల్ ఓవరీ కంటే ముందు కార్లో ఒక సూపర్ ఫీచర్ ఉంటుంది. మనం ఈ కార్ని కీతోనే మూవ్ చేయొచ్చు. దాని గురించి మాట్లాడదాం. కీ కూడా సింపుల్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, లాక్, అన్లాక్, బూట్ ఓపెన్. ఇక్కడ ఇది ఏసీ, ఎయిర్ కండిషనర్ మీరు ఆన్ చేయాలని చేయొచ్చు. అండ్ ఇక్కడ అప్ యారో, డౌన్ యారో ఉంది కదా, ఈ బటన్స్ తో మీరు కార్ని ముందుకి వెనక్కి మూవ్ చేయొచ్చు. ఇది చేయాలంటే ఫస్ట్ మనం కార్ని లాక్ చేయాలి. తర్వాత ఈ బటన్ ఉంది కదా, ఏసీ బటన్, దీన్ని ఒకసారి మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు మూవ్ చేయొచ్చు. మనం అప్ యారో పట్టుకున్నాం అనుకోండి, ముందుకు మూవ్ అవుతుంది. వదిలేస్తే ఆగిపోతుంది. మళ్ళీ డౌన్ యారో పట్టుకుంటే బ్యాక్కి వెళ్తుంది, వదిలేస్తే ఆగిపోతుంది. మ్యాక్సిమం 7 మీటర్స్ వరకే ఇది వెళ్ళగలదు. సో ఇది యూస్ఫుల్ ఫీచర్. ఎప్పుడైనా మీరు పార్కింగ్ చేస్తారనుకోండి, కార్ బయటికి తీయడానికి అట్లాంటప్పుడు ఇది మీకు ఉపయోగపడుతుంది. ఇంకా కార్ లుక్ చూసుకుంటే మాత్రం డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. కార్ ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ నుంచి. అండ్ ఈ లోగో కూడా మహీంద్రా లోగో డిఫరెంట్ ఉంటుంది. ఈవీ కార్స్కి ఈ లోగో అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అండ్ ఈవీ కార్ కాబట్టి మొత్తం క్లోజ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఫ్రంట్ కెమెరా కనిపిస్తుంది, రేడార్ ఉంది. దీనిలో మీకు 5 రేడార్స్ అయితే ఉంటాయి. అడ్వాన్స్ ఎడార్స్ అయితే ఉంటుంది దీనిలో మీకు. అవన్నీ మీకు చూపిస్తాను డ్రైవింగ్ లో. అండ్ పార్కింగ్ సెన్సార్స్ కనిపిస్తున్నాయి. ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ కూడా మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ తో వస్తున్నాయి. హై బీమ్, లో బీమ్. అండ్ డిఆర్ఎల్స్ కూడా మీకు మొత్తం LED డిఆర్ఎల్స్ వస్తున్నాయి. కనెక్టింగ్ ఇవి చాలా బాగుంది. ఇవే డిజైన్ ఎలివేట్ చేస్తున్నాయి డిఆర్ఎల్స్. సైడ్స్ ఇంకా టైర్స్ చూస్తే మీకు 19 ఇంచ్ టైర్స్. ప్రొఫైల్ వచ్చేసరికి 245/55. సైడ్ వారియన్స్ కు మీకు కెమెరా అయితే ఉంటుంది. 360 కెమెరాస్ అయితే దీనిలో మీకు ఉంటాయి. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ తో వస్తున్నాయి. అండ్ మీకు NFC కీ కూడా ఉంటుంది. NFC తో కూడా మీరు ఫోన్ తో కూడా ఈ డోర్ అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు ఫుట్ స్టెప్. సైడ్ లుక్ చూస్తే మీకు కూప్ డిజైన్ లో వస్తుంది. టాటా కర్వ్ లాగా ఉంటుంది సైడ్ నుంచి మీరు చూసినప్పుడు. బ్యాక్ చూస్తే మహీంద్రా లోగో XEV 9e బ్యాడ్జింగ్ అనిపిస్తుంది. అండ్ బ్యాక్ కెమెరా ఉంది. రేర్ వైపర్ అయితే లేదు. ఇది కూపే డిజైన్ కాబట్టి వాటర్ పడినా కానీ ఇక్కడ బయటకు వచ్చేస్తాయి. షార్క్ ఫిన్ యాంటీనా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మీకు పార్కింగ్ సెన్సార్స్ కనిపిస్తున్నాయి. కనెక్టింగ్ LED టైల్ ల్యాంప్స్ తో వస్తుంది. మొత్తం LED. అండ్ ఇక్కడ హిడెన్ ఛార్జింగ్ ఫ్లాప్ అని చెప్పొచ్చు. ఇక దీన్ని ఓపెన్ చేశారనుకోండి, ఛార్జింగ్ పోర్ట్ మీకు ఇక్కడైతే ఉంటుంది. డిజైన్ పార్ట్ లాగా ఇచ్చారు. ఎక్కడ మీకు సెపరేట్ గా ఛార్జింగ్ పోర్ట్ ఉందని చెప్పేసి మీకు అనిపించదు. బూట్ విషయానికి వస్తే మాత్రం చాలా పెద్ద బూట్, 633 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు హుక్స్ కూడా ఉన్నాయి. ఏమైనా మీరు క్యారీ చేయాలనుకుంటే క్యారీ చేయొచ్చు. 3 kgs వరకు లోడ్ అయితే ఇది తీసుకోగలదు. బాటమ్ లో ఇక్కడ మీకు స్పేర్ వీల్ ఉంది అండ్ చార్జర్ అయితే ఉంది. ఒకవేళ మీరు సీట్స్ ని ఫోల్డ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి ఫోల్డ్ కూడా చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు అట్లా ఫోల్డ్ అయితే అవి. ప్రజెంట్ కవర్ ఉంది కాబట్టి ఫోల్డ్ అవ్వలేదు. 60-40 రేషియోలో మీరు ఒకవేళ ఫోల్డ్ చేయాలనుకుంటే సీట్స్ ని ఫోల్డ్ చేయొచ్చు. ఫ్రంక్ కూడా ఉంటుంది. ఫ్రంక్ మీకు 150 లీటర్స్ బూట్ అయితే ఉంటుంది. కార్ సైజ్ కూడా చాలా పెద్దది. కార్ లెంత్ మీకు దగ్గర 4.8 మీటర్ లెంత్ అయితే ఉంటుంది. హైట్ 1.7 మీటర్ ఉంటుంది. విడ్త్ 1.9 మీటర్ ఉంటుంది. సో ఎక్కడ ప్రాబ్లం లేదు కార్ డైమెన్షన్ పరంగా. ఒకసారి మనం బ్యాక్ సీట్లోకి కూర్చుందాం, కంఫర్ట్ చూద్దాం ఎలా ఉందో. బ్యాక్ డోర్ మనం ఎక్కడి నుంచి ఓపెన్ చేయాలి, 90 degrees ఓపెన్ అవుతుంది. సో ఈజీగా మీరు లోపలికి అయితే వెళ్ళొచ్చు. అండ్ డోర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బాటిల్ హోల్డర్ అయితే ఉంది. ఒకటి స్పీకర్స్ చూడొచ్చు, ఆర్మన్ కార్డర్ సౌండ్ సిస్టమ్తో వస్తుంది. అండ్ ఇక్కడ మీకు సన్ షేడ్ కూడా ఉంది. అటు సైడ్ కూడా ఉంటుంది, మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా లోపలికి వస్తే మొత్తం ఫ్లాట్ ఉంటుంది. ముగ్గురు అయితే ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఎక్కడ మీకు అక్కడ బంప్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ కూడా మీకు 65 వాట్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు ట్యాబ్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మ్యాగజైన్ హోల్డర్ కూడా ఉంది. ఇక్కడ మీరు ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అండ్ గ్రాబ్ హ్యాండిల్స్ ఇచ్చారు. మీకు రీడింగ్ లైట్స్ ఉన్నాయి. కంఫర్టబుల్ ఉన్నాయి సీట్స్ కూడా. మీకు నీ రూమ్ కానీ ఈ కూప్ డిజైన్ చాలామంది ఇది ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఎందుకంటే మనకి హెడ్ రూమ్ అంత ఎక్కువ అయితే ఉండదు. బాగానే ఉంది. 5'9" హైట్. అన్నటైజ్ సపోర్ట్ కూడా బాగానే ఉంది. ఇక్కడ మీకు AC వెంట్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్. అండ్ కింద మీకు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఉంది. సో వైర్లెస్ ఛార్జింగ్ మీకు బ్యాక్ సైడ్ కూడా ఉంది. దీనిలో మనకి బాస్ మోడ్ కూడా ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ కూర్చొని మీరు ప్యాసింజర్ సీట్ ని కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, దీన్ని మీరు కంట్రోల్ చేయొచ్చు. ఇవి మీకు ప్రీమియం కార్స్, లగ్జరీ కార్స్ లో అయితే ఉంటాయి. సో ఇది ఓవరాల్ గా బ్యాక్ సీట్ అయితే మాత్రం ముగ్గురు అయితే కంఫర్టబుల్ గా అయితే కూర్చోవచ్చు. స్పేస్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఫ్రెండ్స్, ఇంకా కార్ లోపలికి వచ్చి కూర్చుంటే ఫీలింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. లోపల మీకు చాలా లగ్జరీ ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ దీనిలో మీకు గ్లాస్ రూఫ్ అయితే వస్తుంది. సన్ రూఫ్ అయితే ఏముండదు. జస్ట్ మీరు కవర్ ఒకటి ఓపెన్ చేయొచ్చు.
ఈ గ్లాస్ అయితే ఓపెన్ చేయడానికి అయితే లేదు. నైట్ టైం ఇది మెరుస్తుంది, ఇల్యూమినేట్ అవుతుంది. ఇక్కడ లోగోస్ ఉంటాయి, మహీంద్రా లోగోస్ కొంచెం ఇల్యూమినేట్ అయితే. ఈవెన్ నైట్ టైం మీకు అంబియంట్ లైటింగ్ కూడా ఉంటుంది. మీరు అంబియంట్ లైటింగ్ కలర్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ స్టీరింగ్ వీల్ కూడా బాగుంది, చాలా సాఫ్ట్ అనిపిస్తుంది ఈ కుషనింగ్ కూడా. అండ్ ఇక్కడ మీకు ఈ ఏరియా కొద్దిగా ప్రాబ్లం. ఈ ఏరియా అయితే ఉందో ఇది మీకు గ్లాసీ ఫినిష్తో వస్తుంది. ఊరికే మట్టిని ఇది అట్రాక్ట్ చేస్తుంది, డస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. దాంతోపాటు ఫింగర్ ప్రింట్స్ కూడా ఇది అట్రాక్ట్ చేస్తుంది. అండ్ కొద్దిగా ఏదైతే ఈ హార్న్ ఇచ్చారో ఈ హార్న్ మీరు ఎక్కడ టచ్ చేసినా హార్న్ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏదైతే బటన్స్ ఇచ్చారు ఈ బటన్స్ మీరు పొరపాటున ఈ మోడ్ ఉంది, ఈ మోడ్ నేను టచ్ చేయకుండా కొద్దిగా పైన టచ్ చేశాను అనుకోండి హార్న్ మోగుతుంది. సో ఎగ్జాక్ట్గా మీరు పాయింట్లో దీన్ని టచ్ చేయాలి, లేకపోతే మాత్రం హార్న్ మోగుతుంది ఎక్కడైనా కానీ. ఇది ఒకటి ప్రాబ్లం దీనిలో. అండ్ ఇక్కడ చాలా బటన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ప్లస్ మైనస్ రీజనరేటివ్ బ్రేకింగ్కి ఇది. అండ్ ఇది వచ్చేసరికి బూస్టర్ మోడ్. అండ్ ఇది వచ్చేసరికి 1 పెడల్ డ్రైవ్. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి, రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ లైట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ వీల్ మీరు బోత్ రీచ్ హైట్ రెండు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ ఇక్కడ చూసుకుంటే డోర్ కి మీకు చాలా బటన్స్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రిక్ సీట్ ఇది ఒకటే ఉంటుంది, మీకు అటు సైడ్ ఉండదు. ప్యాసింజర్ సైడ్ ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే సీట్ మీరు ఎలక్ట్రిక్ అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ మెమరీ ఫంక్షన్ కూడా ఉంది, 3 మెమరీ ఫంక్షన్ తో వస్తుంది మీకు. సేమ్ ఇదే మీకు మెర్సిడీస్ లో ఉంటుంది. మెర్సిడీస్ నుంచి కాపీ కొట్టరు దీన్ని. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ చూడొచ్చు సీట్ ని ఫ్రంట్ కి బ్యాక్ కి అండ్ ముందుకి వెనక్కి. ఈవెన్ హైట్ కూడా అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు 6 వే, ఇది 6 వేలో అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే మనకి హార్మన్ కార్టర్ స్పీకర్స్ కనిపిస్తున్నాయి, ట్వీటర్స్ కనిపిస్తుంది. టాప్ లో కూడా మీకు ట్వీటర్ కనిపిస్తుంది. మొత్తం 16 స్పీకర్స్ అయితే ఉంటాయి. సౌండ్ నెక్స్ట్ లెవెల్ ఉంది, డాల్బీ అట్మాస్ తో కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఓఆర్విఎం కంట్రోల్స్ ఉన్నాయి, ఇవి కూడా మీకు బటన్ టైప్ అయితే ఇచ్చారు. అండ్ ఇవసరికి పవర్ విండో కంట్రోల్స్. డోర్ కి మనకి అంబ్రెల్లా హోల్డర్ ఇచ్చారు అండ్ ఇక్కడ బాటిల్ హోల్డర్ అయితే ఇచ్చారు. ఒకసారి చూడొచ్చు, సౌండ్ సాలిడ్ ఉంది. సీట్స్ కూడా కంఫర్టబుల్ ఉన్నాయి. ఇక్కడ ఒక సన్ గ్లాస్ హోల్డర్ యాడ్ చేస్తే బాగుండేది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు వ్యాంటీ మిర్రర్ అయితే లేదు, డ్రైవర్ సైడ్ అయితే ఏం లేదు. సో దీన్ని ఇలా ఓపెన్ చేయాలి, ఇక్కడ ఏం లేదు. ప్యాసింజర్ సైడ్ మాత్రం మీకు ఇక్కడ వ్యానిటీ మిర్రర్ అయితే ఇచ్చారు. ఇక్కడ హ్యాండ్ రెస్ట్ కింద మీకు కూల్ గ్లవ్ బాక్స్ అయితే ఉంటుంది, ఏమన్నా మెడిసిన్స్ ఇట్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు కీ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ గ్లవ్ బాక్స్ కూడా మీకు డీసెంట్ సైజులో వస్తుంది. సో గ్లవ్ బాక్స్ కూడా ఇక్కడ నుంచి మీరు ఓపెన్ చేయొచ్చు. సైజ్ చూడొచ్చు, చాలా పెద్దగానే ఉంది. ఇక్కడ కొన్ని బటన్స్ కూడా ఇచ్చారు. హెడ్ లైట్ లెవెలర్ ఉంది అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేయొచ్చు ఇక్కడ నుంచి. ఇది వచ్చేసరికి హెడ్స్ అప్ డిస్ప్లే కంట్రోల్ అన్నమాట. దీన్ని యూస్ చేసి మీరు హెడ్స్ అప్ డిస్ప్లే ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి బూట్ ఓపెన్. అండ్ ఇక్కడ వచ్చేసరికి హిల్ డిసెంట్ కంట్రోల్ అండ్ పార్కింగ్ సెన్సర్స్ ఆన్ ఆఫ్. అండ్ ఇక్కడ నుంచి ఛార్జింగ్ ఫ్లాప్ ఓపెన్ చేయొచ్చు. ఛార్జింగ్ మీకు బ్యాక్ సైడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ స్క్రీన్స్ విషయానికి వస్తే మెయిన్ హైలైట్, కార్లో మీరు ఎక్కువ కూర్చోగానే ఈ 3 స్క్రీన్స్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తే. ఇది వచ్చేసరికి మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇది వచ్చేసరికి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అది వచ్చేసరికి ప్యాసింజర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. సో ప్యాసింజర్ కూడా అక్కడ కూర్చున్న వాళ్ళు చాలా యాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ యూట్యూబ్ వీడియోస్ చూడాలనుకుంటే చేయొచ్చు. ఇక్కడ చాలా యాప్స్ ఉన్నాయి, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, జియో హాట్స్టార్, సన్ నెక్స్ట్, ఓటీటీ యాప్స్ అన్నీ ఉన్నాయి. ఈవెన్ మింత్రా, నైకా, ఫ్లిప్కార్ట్ చాలా ఉన్నాయి. షాపింగ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, గేమ్స్ ఆడుకోవాలన్నా ఆడుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు యూట్యూబ్ యాప్ నేను ఓపెన్ చేస్తాను, ఒక వీడియో ప్లే చేద్దాం. కాకపోతే ఆ స్క్రీన్ ఇక్కడ మీకు ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉంది డ్రైవర్కి. ఒకవేళ డ్రైవర్ ఎటు సైడ్ చూసారంటే మాత్రం కొద్దిగా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. స్క్రీన్ డ్రైవర్ కనపడకుండా ఏమైనా చేస్తే బాగుంటుంది. అండ్ ఈ మిడిల్ స్క్రీన్ వచ్చేసరికి మొత్తం ఇది మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మొత్తం ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ప్రజెంట్ మనకు మోడ్స్లో ఉంది. ఒకసారి హోమ్కి వెళ్దాం. దీనిలో కూడా మీకు కొన్ని యాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు 360 డిగ్రీ కెమెరా కూడా ఇక్కడ నుంచి మీరు ఓపెన్ చేయొచ్చు. కెమెరా క్వాలిటీ అయితే బాగుంది, ఫస్ట్ ఇంప్రెషన్. అండ్ 3D వ్యూ కూడా ఉంది. ఒకసారి 3D వ్యూ ఇక్కడ చూడొచ్చు. సో 3D వ్యూ బాగుంది, 360 డిగ్రీ కెమెరా క్వాలిటీ. అండ్ ఇక్కడ చూడొచ్చు పార్క్ అసిస్ట్ కూడా ఉంది. సో ఇది సెల్ఫ్ పార్క్ కూడా ఉంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ దీనికి. మిగతా ఆప్షన్స్ విషయానికి వస్తే 360 డిగ్రీ సెక్యూర్ 360 అని ఉంది కదా, ఇది చూడొచ్చు. దీనిలో కెమెరా ఉంటుంది, ఇక్కడ మీకు కెమెరా ఉంది ఇక్కడ చూడొచ్చు. సో లోపల ఒక కెమెరా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఏదైనా వీడియోలు రికార్డ్ చేయాలనుకుంటే సెల్ఫీ కెమెరా యూస్ చేసి వీడియోలు రికార్డ్ చేయొచ్చు. లేదు మీరు ఏదైనా మీటింగ్ అట్టినా మరి అటెండ్ అవ్వచ్చు ఈ కెమెరాస్ యూస్ చేసి. ఇది సెల్ఫీ అని ఉంది కదా, ఇది సెల్ఫీ ఫోటోలు కూడా తీసుకోవచ్చు అనుకుంటా. స్మైల్ బేబీస్ ఇది కూడా వస్తుంది, టైమర్ కూడా వస్తుంది దీనికి. సెల్ఫీలు తీసుకుని ఇక్కడ ఫొటోస్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ వీడియోలు కనిపిస్తున్నాయి చూడొచ్చు. మొత్తం ఏదైతే వీడియోలు ఇప్పుడు దాకా రికార్డ్ చేసారో అన్ని వీడియోలు ఉన్నాయి ఇక్కడ వస్తున్నాయి. ఇది గ్యాలరీ లాగా అనమాట. మీరు తీసిన ఫోటోలు వీడియోలు అన్నీ ఇక్కడ సేవ్ అవుతున్నాయి. వీళ్ళు కార్లో ఏఆర్ రెహమాన్తో కొలాబ్ అయ్యారు. కొన్ని మ్యూజిక్స్ ఈ కార్ కోసం అయితే స్పెషల్గా ఉంటాయి అన్నమాట. ఈ మీరు చూడాలంటే మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ లివ్ యువర్ మూడ్ అని ఉంటుంది. ఇక్కడ మీకు కామ్ మోడ్,
కాజీ మోడ్, క్లబ్ మోడ్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. దాని తగ్గట్టు మీకు మ్యూజిక్ వస్తుంది, అంబియన్స్ కూడా మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది, ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కూడా మొత్తం చేంజ్ అయిపోతుంది. లేదు డిస్కో డాన్స్ వేయాలనుకోండి, బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత గ్రూవ్ మీ అని చెప్పేసి ఈ మోడ్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళారనుకోండి, దీన్ని స్టార్ట్ చేయండి. కార్లో లైట్లు అండ్ డిస్కో డాన్స్లు అయితే వేస్తుంటాయి. సో దీన్ని మీరు పార్టీ మోడ్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట. ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి దీనిలో ప్రాసెసర్ కూడా ఉంటుంది. దీనిలో క్వాల్కామ్ ప్రాసెసర్ అయితే ఉంది, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8295. దీనిలో మీకు 24 GB ర్యామ్ ఉంటుంది, 128 GB స్టోరేజ్ ఉంటుంది. మొత్తం కంప్లీట్ ఒక మొబైల్ ఫోన్ లాగా అనుకోండి, ఇంకా టెక్ లోడెడ్ మొత్తం. అండ్ టచ్ రెస్పాన్స్ అయితే కొద్దిగా బెటర్ చేస్తే బాగుంది అనిపించింది. కొంచెం టచ్ ఫీడ్బ్యాక్ మనం టైప్ చేసేటప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది అది రావడానికి. అండ్ ఇక్కడ కొన్ని బటన్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసరికి మీకు హెజార్ బటన్, ఇవి కూడా ఎగ్జాక్ట్ పాయింట్లో మీరు టచ్ చేయాలి, లేకపోతే వర్క్ అవ్వవు ఇవి. అండ్ ఇక్కడ నుంచి కెమెరాస్ కూడా మీరు యాక్టివేట్ చేయొచ్చు. అండ్ పార్క్ అసిస్ట్ బటన్ ఉంది. అండ్ ఇక్కడ మిడిల్లో వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, 2 Type-C పోర్ట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి గేర్ లివర్, దీనికి కూడా లెదర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇంకా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంది, ఆటో హోల్డ్ ఉంది. ఇంకా మనకు కొన్ని బటన్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి వాల్యూమ్, ఇక్కడ నుంచి మీరు డైల్తో కూడా కంట్రోల్ చేయొచ్చు, వాల్యూమ్ని తగ్గించవచ్చు, పెంచవచ్చు. ఇది వచ్చేసరికి ఏసీ కంట్రోల్స్, ఇక్కడ నుంచి మీరు ఏసీ కంట్రోల్ చేయాలంటే ఇక్కడ ఫిజికల్ బటన్స్ ఇస్తే బాగుండేది. లైక్ మనకి ఏదైతే వెంటిలేటెడ్ సీట్స్ ఇట్లాంటివన్నీ ఇక్కడ నుంచే మనం చేయాల్సి వస్తుంది. ఇవి కొద్దిగా ఫిజికల్ బటన్స్ మనం యాడ్ చేస్తే బాగుంది అనిపించింది, అట్లీస్ట్ వెంటిలేటెడ్ సీట్స్ కైనా. అండ్ ఇక్కడ కార్ సింబల్ కనిపిస్తుంది, ఏమే క్లిక్ చేశారు అనుకోండి, డ్రైవ్ మోడ్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ చూడొచ్చు డిఫాల్ట్ అని ఒకటి ఉంది. అండ్ ఇది వచ్చేసరికి రేంజ్ అంటే ఎక్కువ మోడ్ అనుకుంటా. ఇది వచ్చేసరికి ఎవ్రీడే, కంఫర్ట్ అనుకోండి. ఇది వచ్చేసరికి రేస్, స్పోర్ట్స్ మోడ్ అనుకోండి. సో ఇట్లా కొన్ని మోడ్స్ అయితే దీనిలో అయితే ఇచ్చారు. మీరు రేస్ మోడ్లో పెట్టారంటే మాత్రం పవర్ ఎక్కువ తీసుకుంటుంది, మీకు బ్యాటరీ కూడా రేంజ్ కూడా తగ్గిపోతుంది. చూడొచ్చు రేస్ మోడ్లో పెడితే 239 రేంజ్ కనిపిస్తుంది. అదే మనం ఎవ్రీడే మోడ్లో పెడితే 246కి పెరిగింది. అదే మనం డిఫాల్ట్ పెడితే 260కి వెళ్ళింది. ఈకోలో పెట్టామనుకోండి 256. ఇది మీరు మోడ్ బట్టి రేంజ్ చేంజ్ అయిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇంకా ఈ స్క్రీన్ మొత్తం 3 మీకు 12.3 ఇంచ్ డిస్ప్లేస్. ఇది వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో మొత్తం ఇక్కడ ఏదైతే మీకు డ్రైవర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తుంది, రేంజ్ ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఆడోమీటర్ రీడింగ్ కనిపిస్తుంది, ఇక్కడ మనకు పవర్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి, అండ్ డిజిటల్ స్పీడోమీటర్ కనిపిస్తుంది. అండ్ ఈ స్క్రీన్ మీరు ఇక్కడ నుంచి కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ మెనూ ఉంది కదా, మెనూలోకి వెళ్తే కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫోకస్లోకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ మెన్యూ అనమాట, ఇందా మనం చూసింది. డ్రైవ్ అసిస్ట్లోకి వెళ్తే మీకు కార్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. దీనిలో మీకు లెవెల్ 2 ప్లస్ యాడ్ ఉంటుంది. చుట్టుపక్కల మీకు కార్లు వచ్చేవి కూడా ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి టైర్ ప్రెజర్ మానిటరింగ్ కూడా ఉంది. ఇక్కడ బ్యాక్ టైర్లో కొద్దిగా టైర్ ప్రెజర్ తగ్గినట్టు చూపిస్తుంది. అండ్ టైర్ డైరెక్షన్ కూడా ఇక్కడ నుంచి మనం చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మిగతా ఆప్షన్స్ విషయానికి వస్తే నావిగేషన్ ఉంది. మొత్తం మ్యాప్ అంతా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది, నావిగేషన్ మీరు పెట్టుకుంటే. అండ్ ఫైనల్లీ అనలిటిక్స్, మీ డ్రైవ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట, ట్రిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు కనిపిస్తూ ఉంటుంది, అంత యావరేజ్ వచ్చింది, ఎవ్రీథింగ్ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. మీరు డ్రైవ్ చేసేటప్పుడు మ్యాక్సిమం ఫీచర్స్ అన్ని యూజ్ చేయరు. అది కొద్దిగా బెటర్, ప్యాసింజర్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కొద్దిగా ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే యాడ్ చేశారు, అదొకటి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇంకా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మహీంద్రా XCV9 నేను దగ్గర ఒక 15 మినిట్స్ అయితే ఇది డ్రైవ్ చేస్తున్నా. మ్యాక్సిమం రఫ్ రోడ్స్లో కూడా డ్రైవ్ చేశాను, వచ్చేటప్పుడు అంతా రఫ్ రోడ్స్లో వచ్చాను, ప్రజెంట్ హైవేలో ఉన్నాను. సస్పెన్షన్ కూడా దీనిలో మీకు చాలా బాగుంటుంది. దీనిలో మీకు సెమీ యాక్టివ్ డాంపర్ సస్పెన్షన్ సిస్టమ్ అయితే వస్తుంది. దీనిలో మీకు సెన్సార్స్ ఉంటాయి, మీ రోడ్ కండిషన్ సెన్స్ చేయడం, దానికి తగ్గట్టు మీ సస్పెన్షన్ అడ్జస్ట్ చేయడం, ఇది చాలా బాగుంటుంది. మీకు రైడ్ క్వాలిటీ కూడా మీరు వెళ్తున్నప్పుడు చాలా స్మూత్ ఉంటుంది. కాకపోతే మరీ హైట్ ఉంది కారు, బాడీ రోల్ అయితే ఉంటుంది. సో కార్నర్స్లో కొద్దిగా బాడీ రోల్ అయితే ఫీల్ అవుతారు. అండ్ స్టీరింగ్ విషయానికి వస్తే మాత్రం స్టీరింగ్ మీకు లో స్పీడ్స్లో చాలా లైట్ ఉంది. ఎప్పుడైతే మీరు హైవే ఎక్కుతారో 60 దాటిన తర్వాత ఆటోమేటిక్గా స్టీరింగ్ అయితే మీకు హార్డ్ అయిపోతుంది. ఇది మహీంద్రా ఇన్గ్లో ఎలక్ట్రిక్ ఆరిజిన్ ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ అయింది. దీనిలో మీకు ఫ్లాట్ ఫ్లోర్ స్కేట్ బోర్డ్ స్ట్రక్చర్ అయితే వస్తుంది. మీకు బ్యాటరీస్ మీకు ఇట్లా ప్లేస్ చేస్తారు, ఫ్లాట్ ఉంటుంది, మీకు ఎక్కడ ట్రాన్స్మిషన్ టర్న్లు అయితే ఉండదు, మీకు లోపల క్యాబిన్ స్పేస్ పెరుగుతుంది, బ్యాక్ సైడ్ కూడా ఫ్లాట్ ఉంటుంది, ముగ్గురు ప్రశాంతంగా కూర్చోవచ్చు. దీనివల్ల మీకు బండి స్టేబుల్ గా ఉంటుంది, హ్యాండ్లింగ్ కూడా బాగుంటుంది మీరు నడుపుతున్నప్పుడు. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఇది మీకు 207 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. సో ఎక్కడ మీకు టచ్ అయిద్దని ప్రాబ్లం అయితే ఏం లేదు, మీరు దీన్ని హాఫ్ రోడ్ కూడా తీసుకెళ్ళవచ్చు. ఇంకొకటి స్పేస్ కూడా చాలా పెద్ద కార్ ఇది, మీకు సైడ్ విడ్త్ కానీ అండ్ లెంత్ కానీ పెద్దగా ఉంటుంది. సో మీరు కూర్చున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవుతారు. సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా అయితే ఉన్నాయి. అండ్ దీనిలో సౌండ్ కూడా చాలా హైలైట్ ఉంటుంది. మీకు మ్యూజిక్ వినాలనుకుంటే మాత్రం మంచి మ్యూజిక్ సిస్టమ్తో వస్తుంది. 16 స్పీకర్ హార్మన్ కార్డినల్ సౌండ్ సిస్టమ్తో వస్తుంది. అండ్ డాల్బీ అట్మాస్ కూడా ఉంది. ఇంకా
బ్యాటరీ ప్యాక్స్ విషయానికి వస్తే దీనిలో మీకు 2 బ్యాటరీ ఆప్షన్స్ అయితే ఉంటాయి. 59 kWh బ్యాటరీ, 79 kWh బ్యాటరీ. ప్రజెంట్ ఇది టాప్ మోడల్ 79 kWh బ్యాటరీ. అండ్ దీని పవర్ వచ్చేసరికి 285 PS పవర్ అయితే ఉంటుంది. అండ్ అదే మీరు 59 kWh బ్యాటరీ తీసుకుంటే మాత్రం దాని పవర్ మీకు 231 PS పవర్ అయితే ఉంటుంది. తక్కువ ఉంటుంది పవర్. అది టార్క్ రెండిట్లో సేమ్ 380 Nm టార్క్ అయితే ఉంటుంది. ఈవీ కార్లో మీకు పర్ఫార్మెన్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే దీనిలో మీకు ఏదైతే టార్క్ ఉందో 380 Nm టార్క్ ఇది మీకు ఇన్స్టాంట్గా అవైలబుల్ ఉంటుంది. ఎక్కడ మీకు ల్యాగ్ కానీ ఇట్లాంటివి అయితే ఏముండవు, మీకు నార్మల్ టర్బో కార్స్ లాగా. సో అదొక ప్లస్ పాయింట్. డ్రైవింగ్ పరంగా మీకు మంచి ఎక్స్పీరియన్సే ఉంటుంది. అండ్ దీనిలో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. సో ఇది అడ్వాన్స్ అనమాట, లెవెల్ 2+ రాడార్స్ అని చెప్పొచ్చు. దీనిలో మీకు 5 రాడార్స్ ఉంటాయి. ఈవెన్ మీకు ఏదైతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మొత్తం డీటెయిల్ కనిపిస్తుంటాయి. మీ కార్స్ కూడా ఏదైతే మీకు ముందు ఇప్పుడు నేను సెట్ చేస్తున్నా చూడొచ్చు. ఇక్కడ మీకు మెనూలోకి వెళ్ళారు అనుకోండి, డ్రైవ్ అసిస్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కార్ వస్తుంది, మన కార్ వస్తుంది రైట్లో, ఇక్కడ చూడొచ్చు కార్ మనకు కనిపిస్తూ ఉంది. ఎంత క్లోజ్గా వెళ్తుందో కూడా మనకు కనిపిస్తుంది. సో మొత్తం మీకు రియల్ టైం కనిపిస్తుంటుంది ట్రాఫిక్. ఇది చాలా బాగుంది. ఎడాస్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మిగతా ఎడాస్లో ఉండాల్సిన ఫీచర్స్ అన్నీ ఉంటాయి మీకు. చాలా బాగా పనిచేస్తున్నాయి. లైన్ సెంటరింగ్ ఫంక్షన్ ఉంది, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ కానివ్వండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు రేర్ ట్రాఫిక్ కొలిజన్ వార్నింగ్ అన్నీ ఉంటాయి. అండ్ సేఫ్టీ పరంగా కూడా అన్ని ఫీచర్స్ ఉంటాయి. దీనిలో మీకు బేస్ మోడల్ మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. మీకు టాప్కి వచ్చేసరికి ఏమైందంటే నీ ఎయిర్ బ్యాగ్ యాడ్ అయింది డ్రైవర్కి. మొత్తం 5 స్టార్స్ ఇది స్కోర్ చేసింది భారత్ ఎన్క్యాప్ రేటింగ్లో. ఇంకా రేంజ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది 59 kWh బ్యాటరీ. వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న సరికి 542 kilometers వరకు వెళ్ళొచ్చు ఒకసారి ఛార్జ్ చేస్తే అని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి 79 kWh బ్యాటరీ, ఇది ప్రజెంట్ మనం నడుపుతుంది అదే. దీని క్లెయిమ్ రేంజ్ వచ్చేసరికి 656 kilometers వరకు వెళ్ళొచ్చు ఒక సింగిల్ ఛార్జ్ చేస్తాను అంటున్నారు. కాకపోతే అంత అయితే రాదు, మీకు ఒక 450 to 500 మధ్యలో అయితే మీరు రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 400 పైన ఈవీ కార్ రేంజ్ వస్తే మీకు ఎనఫ్ మ్యాక్సిమం మెంబర్స్కి. సో దీనిలో కూడా మీకు 450 వరకు అయితే మీకు ఒక రేంజ్ అయితే మీరు ఈజీగా దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఛార్జింగ్ విషయానికి వస్తే దీనిలో మీకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తే మీకు 7.2 kilowatt ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ దాన్ని యూస్ చేసి మీరు ఛార్జింగ్ పెట్టారు అనుకోండి, 59 kWh ప్యాక్ అయితే మాత్రం మీకు ఛార్జింగ్ ఒక 8 to 9 hours మధ్యలో టైం తీసుకుంటుంది. అదే ఇది అనుకోండి 12 గంటల టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ చేయాలంటే. 79 kWh బ్యాటరీ. ఒకవేళ మీకు ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకోండి, హోమ్ ఛార్జర్ 11.2 kilowatt ఛార్జర్ అయితే ఉంటుంది. కాకపోతే అది మీరు సపరేట్ కొనుక్కోవాల్సి ఉంటుంది, 75,000 రూపాయలు కాస్ట్ ఉంటుంది. కాకపోతే అది కొనుక్కునే ముందు ఒకసారి చూసుకోండి, చాలా వరకు మన ఇళ్లలో అది సపోర్ట్ అయితే చేయదు. 7.2 అయితే సపోర్ట్ చేస్తుంది, కానీ 11.2 ఒకసారి చెక్ చేసుకొని మీ ఇంట్లో సపోర్ట్ ఉంటే తీసుకోవచ్చు. అది మీకు కొద్దిగా ఫాస్ట్ ఛార్జ్ చేసింది. 59 kWh బ్యాటరీ 6 hours ఛార్జ్ చేస్తే 79 kWh బ్యాటరీ ఒక 8 hours ఛార్జ్ చేసేస్తుంది. అండ్ ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే మీకు బయట దొరుకుతాయి ఫాస్ట్ ఛార్జర్స్. 140 kW ఛార్జర్ యూస్ చేసి ఛార్జింగ్ పెడితే 20 minutesలో దీని మీద 60% ఛార్జ్ చేయొచ్చు. ఛార్జింగ్ పరంగా ప్రాబ్లం అయితే ఏం లేదు. రేంజ్ కూడా బాగానే ఉంది, ప్రైస్ కూడా బాగానే బెటర్, 33 lakhs ఆ రేంజ్లో వస్తుంది. మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి వీటిలో, లైక్ ప్యాక్ 1, ప్యాక్ 2, ప్యాక్ 3 అని చెప్పేసి. వాల్యూ ఫర్ మనీ అయితే ప్యాక్ 2 వర్షన్. ప్యాక్ 2 మీకు ఒకవేళ 59 kWh బ్యాటరీ తీసుకోవాలనుకుంటే ప్యాక్ 2కి వెళ్ళండి. దానిలో మీకు మ్యాక్సిమం అన్ని కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఇంత ఫ్యూచరిస్టిక్ ఫీచర్స్ ఉండవు, కానీ మ్యాక్సిమం ఫీచర్స్ అయితే ఉంటాయి. లేదు మీరు అన్ని ఫీచర్స్ కావాలి అంటే ఎక్కువ రేంజ్ కావాలి అంటే 79 kWh బ్యాటరీ తోటి ఇది ఒక్క మోడలే వస్తుంది, ప్యాక్ 3 అని చెప్పేసి. సో ఇదే మీరు తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది మీకు 33 లక్షల దాకా కాస్ట్ అయితే వెళ్ళిపోతుంది. దీనిలో మీకు ఇంకొక వర్షన్ కూడా ఉంటుంది, మహీంద్రా ఇది XCV9 కదా, BE6 అని చెప్పేసి ఇంకోటి బుట్టది చిన్నది, సేమ్ ఇవే బ్యాటరీ ప్యాక్స్తో వస్తుంది. 59 kWh బ్యాటరీతో 79 kWh బ్యాటరీతో వస్తుంది. అది వచ్చేసరికి మీకు చిన్న సైజ్ కార్, దీనంత పొడుగు ఉండదు, దీనంత స్పేస్ ఉండదు. అండ్ దీనికి ఒక 2 నుంచి 3 లక్షల మధ్య డిఫరెన్స్ అయితే ఉంటుంది. తీసుకోవాలనుకుంటే ఇదే తీసుకోండి. సో మీకు ఇంకా బెటర్ ఫీచర్స్ ఉంటాయి. ఇంకా 3 స్క్రీన్స్ ఉంటాయి కదా, దానిలో మీకు 3 స్క్రీన్స్ ఉండవు. బ్యాక్ సైడ్ వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు. ఈ బాస్ సీట్ ఉంటుంది, వెనక్కి కూర్చొని దీన్ని కంట్రోల్ చేయడం ఈ సీట్ని, ఇట్లా చాలా ఫీచర్స్ దానిలో మిస్ అయిపోతాయి అన్నమాట. సో అందుకే ఎక్కువ మంది ఇదే తీసుకుంటున్నారు. 2 లాంచ్ చేసింది మహీంద్రా, BE6, XCV9 అని చెప్పేసి ఎక్కువ మంది XCV9 తీసుకుంటున్నారు. కొద్దిగా బడ్జెట్ లో ఉన్న ప్యాక్ 2కి వెళ్తున్నారు. అన్ని ఫీచర్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ టాప్ మోడల్ కి వెళ్తున్నారు, XCV9కి. ఈ కార్ ఓనర్ వేణు కళ్యాణ్ గారిని పిలుద్దాం అండ్ తన ఎక్స్పీరియన్స్ కూడా అడుగుదాం, తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కార్ వచ్చేసరికి సార్ది ఉగాది రోజు దీని డెలివరీ అయితే తీసుకున్నారు. ఫస్ట్ క్వశ్చన్, అసలు ఈ కార్ ఎందుకు తీసుకున్నారు? యాక్చువల్గా నాకు ఆల్రెడీ బెంజ్ CLA 200D ఉంది అనమాట.
సో అది సిడాన్ వెహికల్, కొంచెం మనం ఎక్స్యూవీ టైప్ ఉంటే బాగుంటది అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకునుండే. సో 700 అనేది బుక్ చేశాను ఎక్స్యూవీ. అది డెలివరీ లేట్ అయింది. అండ్ అది వచ్చేసరికి అరే ఇది ఓల్డ్ అయిపోయింది కదా, కొత్తది అప్కమింగ్ ఏమైనా న్యూ ఉంటే బాగుంటది, కొత్తది టెక్నాలజీతో అనుకుంటే ఇది టెస్ట్ డ్రైవ్ లోకి అప్పుడే లాంచ్ అయింది జనవరిలో. సో జనవరిలో బుక్ చేసిన ఇది ఫస్ట్ లాట్ లో మనకి డెలివరీ అయింది. ఎందుకంటే మార్కెట్ లో కొంచెం ఎవరి దగ్గర లేని మన దగ్గర ఉంటే ఆ కిక్ వేరు ఉంటుంది. సో అట్లా దీనికి చాలా హై లెవెల్ ఫీచర్స్ ఉన్నాయి, అది చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఎక్స్యూవీ హైట్, ఇక ఆల్రెడీ మీరు చాలా విషయాలు కూడా చెప్పారు కదా, ఆ యూనిక్నెస్ తోని కార్ నచ్చింది. కానీ దీనిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. నేను చెప్తే ఒక రోజు సరిపోదు, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అసలు ఎప్పుడైనా వాడారు వాటిని? ఫీచర్స్ వచ్చేసి దీంట్లో ఆల్రెడీ బూస్ట్ మోడ్ అనేది ఒకటి వాడారనమాట, అది చాలా కిక్ ఇచ్చింది అనమాట. జస్ట్ 10 seconds లోనే 120 స్పీడ్స్ మనకి స్టీరింగ్ వీల్ కి ఇచ్చారు బూస్ట్ బటన్, స్టీరింగ్ వీల్ కి బూస్ట్ మోడ్ ఇచ్చారు. అదొకటి ప్లస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది కీతోని ఫ్రంట్ రివర్స్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం బాగా అనిపించింది నాకు. అండ్ స్పెషల్లీ మ్యూజిక్ అంటే ఆల్మోస్ట్ 16 స్పీకర్స్ అనేది ఆర్మర్ కార్డ్ అనేది ఇచ్చాడు. అండ్ ఇంకా డాల్బీ కూడా ఫ్యూచర్ అనేది ఉంది. ఆ మ్యూజిక్ మాత్రం నాకు చాలా ఇష్టం అనమాట. జనరల్ గా ఎప్పుడైనా సరే కార్ లో కొంచెం హై లెవెల్ మ్యూజిక్ ఉంటే బాగుంటది అనుకున్నా, అది ఎక్కువ ఈ కార్ లో నాకు నచ్చింది. అండ్ ఇంకోటి జనరల్ గా నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేస్తుంటాను కాబట్టి ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఇందులో జూమ్ ఫ్యూచర్ కూడా ఉంది, గూగుల్ మీట్ కూడా ఉంది. సో కెమెరా ఒకటి ఇచ్చారు, దాని నుంచి మనం డైరెక్ట్ మీటింగ్స్ అటెండ్ అవ్వచ్చు. ఇందాక చూపించాము మీ కెమెరా, సో అది కూడా యూస్ఫుల్ ఫీచర్ సార్ లాంటి వాళ్ళకి. అండ్ ఇంకొకటి అడాస్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇందులో మొత్తం అన్ని కార్లు అన్ని కనిపిస్తా ఉన్నాయి. ఎప్పుడైనా ఉపయోగపడిందా? అడాస్ చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడింది. ఇంకోటి ఏంటంటే దాంట్లో డిస్ప్లేలో ఏదైనా జీబ్రా క్రాసింగ్ వచ్చినా కూడా చూపెట్టడం, పార్కింగ్ అవన్నీ చూపెట్టడము. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే దీంట్లో అడాస్ టెక్నాలజీ ఎంత సూపర్ గా పనిచేసిందంటే, నేను ఇట్లనే ఒకసారి డ్రైవ్ చేస్తుంటే సడన్ గా మెసేజ్ వచ్చింది. ఇట్లా చూసుకునే లోపల ముంగడ కార్ సడన్ బ్రేక్ వేసాడు, నేను మర్చిపోయినా ఇది ఎగ్జాక్ట్ సడన్ బ్రేక్ ఆటోమేటిక్ వేసింది అనమాట. ఇంకోటి ఈ రోజు పొద్దున్నే ఏంటంటే మా పిల్లలని స్కూల్లో డ్రాప్ చేసి నేను రివర్స్ ఇస్తుంటే, సో వెనకాల వెహికల్ అనేది ఏదైతే వస్తుందో అది అంత నాకు కనిపించలేదు. అది ఇట్లా నేను స్పీడ్ గా వెనక కంటుంటే టక్ మన బ్రేక్ వేసింది, ఏంటనగానే పక్క నుంచి వెహికల్ పోతుంది. సో అట్లా చాలా సేవ్ చేసి. ఫ్రంట్ బ్యాక్ ఉంది దీనికి, ఫ్రంట్ బ్యాక్ మీరు ఏదైనా వస్తే సడన్ గా స్టాప్ చేస్తారు. కాకపోతే లో స్పీడ్స్ లోనే, హై స్పీడ్స్ లో ఉండదు, అది కొద్దిగా జాగ్రత్తగా నడపండి. ఇంకొకటి రేంజ్ ఎప్పుడంటే నడిపింది 750 800 చూపిస్తుంది. సో రేంజ్ టెస్ట్ చేసి ఉండరు, వాళ్ళు చెప్తుంది 656 కిలోమీటర్స్. 650 కిలోమీటర్స్ అనేది ఉంది. బట్ నేను ఛార్జింగ్ ఎప్పుడైతే నేను పెట్టినప్పుడు 100% టెస్ట్ చేస్తాను నేను నిన్ననే, ఆల్మోస్ట్ ఒక 500 వరకు అనేది 500 దాకా టచ్ అవుతుంది. 500 వరకు టచ్ రేంజ్ అయితే ఫస్ట్ 500 దాకా టచ్ అవుతుంది. ఛార్జింగ్ ఎంత టైం పడుతుంది? ఏ ఛార్జర్ అడాప్ట్ చేస్తున్నారు? అయితే నేను 90 కిలోవాట్స్ ఏదైతే ఛార్జింగ్ మా ఇంటి పక్కనే అది ఒకటి సిల్వర్ స్టార్ బెంచ్ షోరూమ్ లో నేను అక్కడ వెళ్ళి పెడితే ఒక 30 minutes లో 100% అయింది. 30 minutes 100%. అదే హోమ్ చార్జర్ ఏది అడాప్ట్ చేస్తున్నారు? 7.2 11.2 11.2 అడాప్ట్ చేసుకున్నాను. ఇంకా ఇన్స్టాలేషన్ జరగలేదు. సో అప్పటి వరకు అయితే ఇది అక్కడే వాడుతున్నారు పక్కనే. కానీ ఎక్కువ వాడొద్దని కూడా నాకు చెప్పారనమాట. అది ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువ వాడకూడదు, బ్యాటరీ ప్రాబ్లం. ఎంత పడింది ఆన్ రోడ్ మీకు? యాక్చువల్ గా 30 lakhs పడ్డది, 30,50,000 ప్లస్ ద ఇన్సూరెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 lakh ప్లస్. ఓవరాల్ 33 దాకా అవుతుంది. చిన్న చిన్న అసెసరీస్ అవన్నీ కలుపుకుంటే 32 అవుతుంది. 32 అవుతుంది. అదే ఓవరాల్ అయితే మాత్రం సార్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఈ కార్ తోటి. అండ్ ఫీచర్స్ కూడా మహీంద్రా చాలా లోడ్ చేసి పెట్టింది. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఛానల్ లోకి వచ్చినందుకు. సో ఇది ఓవరాల్ గా మహీంద్రా XUV 9 కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఎలా అనిపించింది కార్? మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.